ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో జీడిపి ప్రకారం భారతదేశం జీడిపి దాన్ని చూసుకున్నప్పుడు 4.187 4.187 లక్షల లక్షల కోట్ల డాలర్ల స్థూల జాతీయోత్పత్తిలో ప్రపంచ దేశాల్లో 4వ స్థానాన్ని నిలిచింది. ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. భారతదేశం యొక్క జీడిపి 4.187 4.187 లక్షల కోట్ల డాలర్ల స్థూల జాతీయోత్పత్తిగా ఎదిగింది. సో అమెరికాది 30 లక్షల కోట్ల డాలర్లగా కాగా అది మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత చైనాది జీడిపి 20 లక్షల కోట్లు కాగా జర్మనీ జీడిపి 4.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నది. మనం 4వ స్థానంలో 4.187 లక్షల కోట్ల డాలర్లుగా స్థూల జాతీయోత్పత్తి ఉన్నది. మన తర్వాత జపాన్ ఉంది, కొద్ది గొప్ప 4.186 4.182గా ఉన్నది. సో 5వ స్థానంలో ఉంది. ఇది వరల్డ్కు సంబంధించి ధనిక వర్గాల ధనిక వర్గాల ఆదాయం పెరగటం, ప్రజల పన్నులు కట్టింది జీడిపి చెప్తా ఉన్నారు. నిజ అభివృద్ధి కాదు ఇది. సో ఇక్కడ దరిద్రాల్లో దరిద్రం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే ఈ దేశంలో నిరుద్యోగం అంటే రిటైర్మెంట్లో ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్స్ వేయరు. వీళ్ళు జాబ్ నోటిఫికేషన్స్ వేయరు. నిరుద్యోగం పెరుగుతూ ఉంటుంది, ఉద్యోగత ఉండదు. ఉన్నోళ్ళకు ఉద్యోగాలు పోతే కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. ప్రజలు అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉంటారు. అయినా కూడా దేశం అభివృద్ధి చెందుతుందని లెక్క చెప్తారు. ధరలు పెరుగుతూ ఉంటుంటే నిరుద్యోగం పెరుగుతూ ఉంటుంటుంది, ఉపాధి మార్గాలు ఉండవు, దేశం అభివృద్ధి అయితే ఏం లెక్కలు రాబోయ్. ఉద్యోగ ఉపాధి లేకుండా దేశం అభివృద్ధి ఎట్లయింది? పెట్టుబడిదారుల అభివృద్ధి దేశ అభివృద్ధిగా చూపిస్తా ఉన్నారు. అర్థమవుతుందా? పెట్టుబడిదారుల ఆదాయం నేను ఇప్పటికే చెప్పేటువంటిది మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి రోజు కూలీకి గ్రామీణ ప్రాంతాల్లో కూలీకి పోయి కూలీకి 300 వస్తూ ఉన్నాయి. ఇంకొకటికి పెట్టుబడిదారుడికి రోజు ₹1,00,00,000 వస్తున్నాయి. వీళ్ళిద్దరిని అగ్రిగేట్ చేసి 50 లక్షలు ₹150 చూపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా వాడు కోటేశ్వరుడు, వీడు ₹300 కూలీ. అది నెలలో 20 రోజులే పని ఉంటుంది, 30 రోజులు పని ఉంటుందని కూడా గ్యారెంటీ లేదు వ్యవసాయ కూలీలకు సంబంధించి. ఇదేమి అభివృద్ధి రాబాయి? ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో ఇప్పుడు పేరు మార్చుకున్నటువంటి నీతి ఆయోగ్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నారు. చాలా ప్రపంచ ఆకలి చూసి ప్రపంచ అనేక నివేదికలు రిపోర్ట్లు ఏం చెప్తా ఉన్నాయి? భారతదేశం 100కు పైగానే ఉంది. 107 స్థానంలో, 111 స్థానంలో, 143 స్థానంలో ఉన్నాయి. పేదరికం, ఆకలి, హెల్త్ ఇట్లా వివిధ రంగాలు తీసుకున్నప్పుడు అది భారతదేశం రియల్ పరిస్థితి. కానీ జీడిపి పరంగా చూసుకున్నప్పుడు 4వ స్థానంలో ఉన్నాం. అంటే పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగింది కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందని వీళ్ళు చెప్తున్నారు. కొద్దిమంది ఏదో 100కి 1%, 100కి 2-3% సంబంధించి అభివృద్ధి దేశాభివృద్ధికి ఎట్లా అవుతుంది? ఎవరో బిర్యానీ ఒక 3-4 తిన్నారని 100 మందిలో అందరూ బిర్యానీ తిన్నారని ఎట్లా కలుస్తారు? అవి అట్లెట్లా కలుస్తుంది అంటున్నాను. 97 మంది ఏదో పచ్చడితో తింటున్నారు కదా, లేకపోతే ఏదో కూరతో తింటున్నారు. బిర్యానీ ఎట్లా తిన్నారు అంటున్నాను నేను. ఇంకా చాలామంది అన్నం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆకలి చావులు కూడా ఈ మధ్య పేపర్లో, టీవీలో చూస్తుంటారు. బాధ కలిగిస్తాను, కడుపు దొరకపోతామని. అదేమీ అభివృద్ధి రాబాయ్? అదే అభివృద్ధా? వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే 4వ స్థానంలో ఉన్నామంట. అంటే ఫస్ట్ ప్లేస్ పోయినా ఏం ఉపయోగం? దానివల్ల రాబోయే 30 సంవత్సరాల్లో దీన్ని 2 రెట్లు 3 రెట్లు పెంచవచ్చు. అంటే మనం 4 లక్షల కోట్ల డాలర్లు అంటే 2 అంటే 8 లక్షల కోట్ల డాలర్లు, 3 అంటే 12 లక్షల కోట్ల డాలర్లు. అంటే 3వ స్థానానికి దాకా పోతామా? 3వ స్థానానికి పోతేంది ఇలాంటి చెత్త డెవలప్మెంటు కాకి లెక్కలు. 1వ స్థానానికి పోతే ఉంది. దేశంలో ఉపాధి మార్గాలు లేకుండా, నిరుద్యోగం తగ్గకుండా, ధరల అదుపులో లేకుండా, అవినీతి ఆశ్రిత పక్షపాతం తగ్గకుండా, సామాజిక న్యాయం అసలే లేకుండా ఎవరికి కావాలి ఈ అభివృద్ధి? పెట్టుబడిదారుల ఇళ్లలో ఉంటుంది అది. మా భారత పార్లమెంట్ చేసినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు లాగానే ఉంటుంది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవ్వనన్నా నేను ప్రస్తావిస్తున్నా సందర్భమైన. దొరలపై దొరసాన్లు వస్తారు, రెడ్లపై రెడ్డమ్మలు వస్తారు, చౌదరులపై చౌదరుల పిల్లలు వస్తారు. ధనికులు పెట్టుబడిదారుల యొక్క భార్యలు అంటే దొరల బదులు దొరసాన్లు వస్తారు. దొరల యొక్క కూతుర్లు వస్తారు, 33% రిజర్వేషన్. దొరల యొక్క కోడళ్ళు వస్తారు, దొరల యొక్క మనవరాళ్ళు వస్తారు, దొరల యొక్క మునిమనవరాళ్ళు వస్తారు. శ్రామిక జనం ఎక్కడి నుంచి వస్తారు? శ్రామిక మహిళలు ఎక్కడి నుంచి వస్తారు? బీసీ మహిళలు ఎక్కడి నుంచి వస్తారు? ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళ రాజ్యాంగ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ ఓటు ఆడుకొస్తారు. సో ఇది కూడా అంతే ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది కథ, ఇది కార్యక్రమం. జీడిపి అంటే వాళ్ళ లెక్కలేదు. నిజ తలసరి ఆదాయాలు పెరగాలి కదా ప్రజల యొక్క నిజ తలసరి ఆదాయాలు. నేను చెప్పాను కదా, ₹1 కోటి వస్తున్నాయి పెట్టుబడిదారుడికి, వాడికి 300 వస్తున్నాయి.
వీళ్ళిద్దరిని అగ్రిగేట్ చేసి 50 లక్షలు 150 రూపాయలు చూపిస్తూ ఉన్నారు. రోజు కూలికి పోయేవాడు 50 లక్షలు, వాడు కాదు కదా, వాడు 2-3 తరాలు కూడా 50 లక్షలు సంపాదించలేరు ఈ దేశంలో. అంత దరిద్రంగా ఉంది ఈ దేశం. పేదలు మరింత పేదలు అవుతున్నారు, ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు. ఇదేం దేశం రాబాయ్ అంటే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ప్రశ్నించే వాళ్ళని టెర్రరిస్టులు అంటున్నారు, ప్రశ్నించే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, ప్రశ్నించే వాళ్ళు విప్లవకారుడు అంటున్నారు. ప్రశ్నించడం విప్లవకారుడు అయితే ఈ పేర్లన్నీ పట్టడానికి మేము సిద్ధమే. ప్రశ్నించే వాళ్ళని, ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు, లేకపోతే మాలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళని ఏ పేరు పెట్టినా మేము స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈ దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఈ పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీలు, క్రిమినల్స్, రాబరీ గ్యాంగులకి భయపడేదే లేదు ఒక జీవితకాలమైనా సరే. ఉంటే ఏంది పోతే ఏంది జీవితం. సో నేనే కాదు, నా అలాంటి వేదికలు, నేను పనిచేసే చాలా వేదికల్లో అలాంటి వ్యక్తులు నేను చూశాను. అదే ఈ ధైర్యం. నా ధైర్యం ఏంటి అని అంటారు, అది ఈ ధైర్యం. నేను పోయిన వాళ్ళ భవిష్యత్ తరాలు అలా తయారు చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను. మీ మీద, ఈ దోపిడీ దొంగల మీద, ఈ ముఠాకూర్ల మీద, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ మీద, ప్రజలను పేదరికాలను మగ్గగొడుతూ మీరు సకల భోగల లాలస విలాసాలని పంచుకునే వాళ్ళ మీద, పాలక వర్గాలను కూడా బొందలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు ఉన్నందుకు పేదలు మరింత పేదలు అవుతున్నారు. ఈక్వల్ చేసి ట్యాక్స్లు వేసి ఈక్వలైజ్ చేయాల్సినటువంటి వాళ్ళు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మందు ప్రీతి పేరుతోని పేదలను మగ్గగొడుతూ ధనికులను ఇంకా బాగు చేస్తూ ఉన్నారు. సహించేదే లేదు. ప్రాణాలు పోయినా సరే సంగతి చూస్తాం. మీరు పోతే ఇంకొకటి వస్తాడు, మీరు పోతే మీ పెట్టుబడిదారుల ప్రతినిధులు రావట్లేదా? దేశ అభివృద్ధి ప్రధానం, ప్రజల యొక్క మెరుగైన జీవితమే ప్రధానం. అదే ఎజెండా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ. దేశ ప్రజల జీవితాల్లో వెలుగులుంటూ మెరుగైన జీవితాన్ని గడుపుతాయి. మీ దరిద్రాలు కాకుండా ఇంకో దరిద్రాలు, అతివృష్టి, అనావృష్టి, కరోనా లాంటివి వచ్చి మా ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తారు. వాటిని గురించి కూడా అప్రమత్తంగా ఓపికగా ఉండడం తప్పితే ఇవన్నీ వదిలేసి తిరగబడినాడు మీరు ఎవరు మిగలరు. సో పాలక ప్రభుత్వాలు వీటిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పేదలను అభివృద్ధి చేసి జీవితాలు, నిజ తలసరాదాలు పెరిగే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఉద్యోగాలకు సంబంధించి దేశంలో మొత్తం ఉద్యోగాల్లో ప్రభుత్వ సంస్థల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 3.8% ఉద్యోగాలు ఉన్నాయి. ప్రజల్లో 12.3% ఉంది. ఇక అమెరికాలో ఇది ఉద్యోగాల శాతం 13.3%గా ఉన్నది. అర్జెంటీనాలో 16.9% ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు. బ్రిటన్లో 21.5% ఉద్యోగులు ఉన్నారు. చైనాలో 28% ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రష్యాలో 40.6% ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. క్యూబాలో 77% ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులుగా ఉన్నారు. దీనివల్ల కార్మికుల ఆదాయాలు పడిపోవడమే కాకుండా రిజర్వేషన్లు తగ్గి సామాజిక న్యాయం కూడా దెబ్బతింది. ప్రస్తుతం దేశ గరిష్ట స్థాయి నిరుద్యోగాన్ని ఎదుర్కొంటుంది. సో ఇది మానవ వనరులు సద్వినియోగం చేసుకునే స్థితిలో దేశం లేకపోవడం బాధ కలిగిస్తుంది. ఇది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కితాబులను వచ్చిన వాస్తవ పరిస్థితిని మనం అంచనా వేయాల్సిన పరిస్థితి అయితే మనం దాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. నేనేమంటున్నానంటే దేశంలో జీడీ పెరగడం అందరినీ కలుపుపోయే విధంగా సమ్మిళిత అభివృద్ధిగా జరగటం లేదని చెప్తా ఉన్నాను. సో కాదంటారా? దేశంలో 50% జనాభా జీడిపి పెరుగుదలకు దూరంగా ఉన్నారు. అసలు జీడిపితో పెరుగుదానికి తగ్గడానికి ప్రజలకు సంబంధమే లేదు. రేషన్ బియ్యం బతుకుతూ ఉన్నారండి. 5,000 లోపు కుటుంబాలు నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నేను చూస్తాను. 5,000 లోపుతోనే, 5,000 లోపు నెలసరి ఆదాయంతో బతికే కుటుంబాలు నేను ఎరుగుతున్నాను. ఈ దేశం దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. స్కిల్ డెవలప్మెంట్లు బెటరు, ఉపాధి మార్గాలను పెంచరు. ఉన్న ఏమైనా ఉపాధి రంగాన్ని ఉంటే నిర్వీర్యం చేసి పడేస్తారు, ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి పడేస్తారు. దుంపలు లేక ఈ దుంపలన్న దిగుతాయి. జీడిపి పెరుగుదలని కులమానంగా చూడలేము మనం. జీడిపి పెరుగుదల అంటే ఉద్యోగ కల్పన జరిగినట్టు కాదు, ప్రజల ఆదాయాలు పెరిగినాయని కాదు, ప్రజల శ్రేయస్సు ప్రాధాన్యత ఇచ్చారని అసలు అర్థమే కాదు. దాని అర్థం ప్రజల శ్రేయస్సు పెరిగిందని అసలు అర్థం కానే కాదు. దాని మీనింగ్ నామాత్రంగా ఉన్నాయని అది అందరికీ తెలిసిందే. 74% మంది ప్రజలు భారతదేశంలో ఆరోగ్యవంతమైనటువంటి పౌష్టికాహారం తీసుకోవట్లేదని సాక్షాత్తు యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో జీడిపి పెరుగుదలను బట్టి ఉద్యోగ కల్పన కూడా జరుగుతూ ఉండేది. 1980-90 మధ్య కాలంలో జీడిపి రేట్లో పెరిగిన ప్రతి 1% 2 లక్షల ఉద్యోగాలు సంఘటిత రంగంలో పెరిగాయని ఆనాడు భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. సంఘటిత రంగంలో అనగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఉద్యోగాల లెక్కలు అంచనా వేసింది. 1980లో 14% జీడిపి పెరిగిన తర్వాత 28 లక్షల ఉద్యోగాలు రాగా, తర్వాత 1990-2000 మధ్య కాలంలో ఉద్యోగాల పెరుగుదల రేటు, జీడిపి పెరుగుదల రేటు సగానికి పడిపోయింది. తెలుసు కదా 1990 తర్వాత ఏం జరిగిందనేది. ఎల్పిజి వచ్చింది, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్. సో దానివల్ల చరిత్ర ఏం చెప్తుంది? ఎల్పిజి రావటం వల్ల పేదలు నిరుపేదలయ్యారు, ధనికులు మరింత ధనికులయ్యారు అనేది వాళ్ళే చెప్తున్నారు. పెట్టుబడిదారి ఆర్థికవేత్తలే చెప్తా ఉన్నారు, దాన్ని సమర్థించేవాళ్ళు. వాళ్ళకు కూడా సిద్ధాంతం చెప్తున్నారు, కానీ వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి పెట్టుబడిదారి ఆర్థికవేత్తలకు సంబంధించి. నాలాంటి వాళ్ళకైతే కోపాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ కళ్ళం నీళ్ళు వస్తే నాకు కోపం వస్తుంది. వీళ్ళు దరిద్రులు అనేది నాకు ముందే తెలుసు కాబట్టి. సో 2000-2010 మధ్యకాలంలో 1% జీడిపి పెరుగుదల రేటుకు 52,000 కొత్త ఉద్యోగాలు మాత్రం వచ్చినాయి.
ఇలా వరుసగా సగానికి సగం ఉద్యోగాల పెరుగుదల రేటు తగ్గిపోతుంది. కాబట్టి జీడీపీ పెరుగుదలని రేటుని ప్రజాశ్రేయ సూచికగా అని భావించడం కరెక్ట్ కూడా కాదు, నిజం కూడా కాదు. ఆర్బీఐ ఉద్యోగుల పెరుగుదల రేటు అంచనా వేయడం మానేసింది. సో అర్థమవుతుంది కదా వాళ్ళకు కూడా. సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ ప్రకారం 20-24 సంవత్సరాల వయసు వల్ల 63% నిరుద్యోగులు ఉన్నారు. యువతలో ప్రతి 10 మందిలో 6 నిరుద్యోగులు సెప్టెంబర్ 2021 నాటికి ఉన్నారు. 2021 నాటికి 15-19 వయసు గల వాళ్ళలో 67.21%, 20-24 సంవత్సరాల అంటే 15 నుంచి 19 2021 లెక్కల ప్రకారం మనం తీసుకున్నప్పుడు 15-19 ఏజ్ గ్రూప్ వాళ్ళు 67.2% నిరుద్యోగులు ఉన్నారు. ఇక ఏజ్ గ్రూప్ 15-19 అయిపోయిన తర్వాత 20-24 ఏజ్ గ్రూప్ తీసుకుంటే 46.28% నిరుద్యోగులు ఉన్నారు. 25 ఇంక ఏజ్ గ్రూప్ 25-29 వయసు తీసుకుంటే 13.24% నిరుద్యోగులు ఉన్నారు. దేశ భవిష్యత్తు యువశక్తిపై ఆధారపడి ఉందనేది నిజమే. ఇప్పుడు మనకి యువశక్తి వనరులు ఉన్నాయి, జనాభాలో పనిచేసే శాతం ఎక్కువ ఉన్నది. సో దాన్ని మానవ వనరులను ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. సో ఈ దేశంలో జీడిపి పెరుగుదల నిజమైనటువంటి ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి నిండిందనేది మనం చెప్పలేం. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ 4వ స్థానంలో చెప్తున్నా. నిజంగా 100 స్థానాల పైగా భారత్ ఉన్నది 200 దేశాల్లో. అది ఆకలిలో కానీ, ఆరోగ్యంలో కానీ, విద్యలో, వైద్యలో, ఉపాధి రంగాలకు సంబంధించి పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గైడేపల్లి శిక్షణ మీ లక్ష్యాలను థ్యాంక్ యూ.